భారతదేశంలో ముందుగా ఈ చట్టాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే మొట్టమొదటిది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ ఇంకా మారాలి భారతదేశం. ఓకే. ఆ జుడిషియల్ సిస్టమ్ లో ఆ జుడిషియల్ సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళు ప్రవేశపెట్టిన ఆ ప్రొసీజర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చాలా సింపుల్ గా చెప్తాను. ఉదాహరణకి మేము ఒక వకాలత్ ఫైల్ చేస్తాం. ఒక వకాలత్ ఫైల్ చేయాలి అంటే ఫైల్ చేసినప్పుడు దానికి వెల్ఫేర్ స్టాంపు, దానికి కోర్టు స్టాంపులు ఇవన్నీ ఉంటాయి. అవి ఇంకా బ్రిటిష్ వాళ్ళ పద్ధతి చాలా సింపుల్. ఇప్పుడు స్కానర్ వచ్చి ఈవెన్ మన కూరగాయలు కొనుక్కున్నా టమాటాలు కొనుక్కున్నా స్కానింగ్ చేశారు. ఇప్పుడు కోర్టులో చాలా మార్పులు రావాలి, డిజిటలైజేషన్ పెరగాలి. ఇప్పుడు దానికి ఒక కోర్టు ఫీజు కట్టాలి. కోర్టు ఫీజు కట్టాలంటే కోర్టు స్టాంపులు ఉంటాయి మా దగ్గర, కోర్టు స్టాంపులు అవి ఇప్పుడు కూడా మేము క్యారీ చేయాలి. బ్రిటిష్ వాళ్ళు పెట్టి ఇంకా క్యారీ చేస్తాం. అది తీసుకెళ్ళి దానికి అంటించాలి. అది అంటిస్తే అప్పుడు 10 రూపాయల స్టాంపు, 5 రూపాయలు. ఆ కోర్టు ఫీజు స్టాంప్ కోసం మేము ఎక్కడికో పరిగెత్తాం. పొరపాటున కోర్టు ఫీజు స్టాంప్ దారి పడిపోయింది అనుకోండి, ఆ పిటిషన్ పక్కన పెట్టాలి. అట్లా ఉంటుంది. నేను అదే ఫస్ట్ కానీ చెప్తాను, డిజిటలైజేషన్ కావాలి. చాలా సింపుల్. కోర్టు ఫీజు ఎంత అయింది మొత్తం 100 రూపాయలు 200 రూపాయలు అయింది. జస్ట్ గూగుల్ పే చేసేసి దాని స్కానర్ అంటే ఇచ్చేస్తే అయిపోయింది.